యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం రోజున స్థానిక ఏఎన్ఆర్ గార్డెన్లో పీవైఎల్ ఐక్యత సభ నిర్వహించారు. ముందుగా భారీ ర్యాలీ నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం స్థానిక ఏఎన్ఆర్ గార్డెన్లో పీవైఎల్ ఐక్యత సభ నిర్వహించారు. ముందుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్, మేస్తా శ్రీనివాస్, జనార్దన్, మధు, కె గోవర్ధన్, కోల లక్ష్మీనారాయణ, రాజేందర్, బేజాడి కుమార్, సిద్ధేశ్వర్ పాల్గొని మాట్లాడారు. పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు గ్రామంలో మద్యం వేరులై పారుతున్న పరిస్థితి. బెల్ట్ షాపులను వెంటనే రద్దు చేయాలని పీవైఎల్ రాష్ట్ర సంఘం పిలుపునిస్తుంది. అట్లాగనే ఇవాళ ఆలేరు పట్టణంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలి. ఇక్కడ వాళ్ళ యొక్క ప్రయాణానికి చాలా అసౌకర్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే కాదు, ప్రజా వ్యతిరేక విధానాలని ఇవాళ రేవంత్ ప్రగతిశీల యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నా పేరు కోల లక్ష్మీనారాయణ, ప్రగతిశీల యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ సంఘాలుగా పనిచేస్తున్నటువంటి రెండు సంఘాలు విలీన సభని ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు పట్టణంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు ప్రధానంగా దేశంలో ఒక ప్రధాన గంటికలు మోగిస్తున్నటువంటి ఫాసిజం, రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పాటైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులు ఏదైతే చేశారో ఆ రోజు బీస్వాల్ నివేదిక ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి 10 సంవత్సరాల క్రితమే ప్రకటించారు. ఈనాటికి కూడా ఆ 2 లక్షల ఉద్యోగాలని భర్తీ చేయకపోగా గత ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్ వేసిందో ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఉద్యోగాలనే ఒక 56,000 ఉద్యోగాలని వీళ్ళు వేసి దాన్నే మేమేదో 56,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్తా ఉన్నారు. వెంటనే మీరు అసెంబ్లీలో చర్చ జరపాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలలో ఎన్ని ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయో వెంటనే ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో 2 విప్లవ యువజన సంఘాలు కలిసి భావసారూప్యత కలిగినటువంటి సంఘాలుగా కలిసి పనిచేయాలని చెప్పేసి ఐక్యత దిశగా చర్చలు జరుపుకొని ప్రయాణిస్తూ ఉన్నాయి. ఆ క్రమంలోనే ఈరోజు అమరవీరుల నగర్లో ప్రగతిశీల రెండు యువజన సంఘాలు, విప్లవ యువజన సంఘాలు కూడా ఐక్యత సభని జరుపుకొని భవిష్యత్ కర్తవ్యాలని ఈ సందర్భంగా రూపొందించుకోబోతా ఉంది.